రాజధాని అమరావతి మహిళలపై సాక్షి మీడియాలో చేసిన అసభ్యకర వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మహిళలను కించపర్చేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ వరకు కూటమి శ్రేణులు ర్యాలీ చేపట్టారు. అనంతరం వైసీపీ అధ్యక్షుడు జగన్, జర్నలిస్టు కృష్ణమరాజు, సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు చిత్రపటాలకు చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. సాక్షి మీడియాను నిషేధించాలంటూ విజయవాడ చిట్టినగర్ సెంటర్లో యువత నిరసన చేపట్టారు. వైఎస్ భారతి, జగన్ క్షమాపణ చెప్పాలంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళలు నిరసన తెలిపారు. సాక్షి పత్రికను రోడ్డుపై వేసి దహనం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చర్చ చేసిన సాక్షి మీడియాను నిషేధించాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సాక్షి పత్రికను దగ్ధం చేశారు. పాలకొల్లు గాంధీ కూడలిలో కూటమి మహిళలు మానవహరంగా నిలబడి 100 మీటర్ల నల్లటి వస్త్రం, నల్ల బెలూన్లను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలోని సాక్షి కార్యాలయం వద్ద కూటమి శ్రేణులతో కలిసి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆందోళన చేపట్టారు. అమరావతి మహిళలను అవమానించిన సాక్షి యాజమాన్యం, జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత భార్య వైఎస్ భారతిరెడ్డి గారు ఈరోజు వారి సొంత ఛానల్ అయినటువంటి సాక్షి దినపత్రికలో అసభ్యకరంగా మాట్లాడినందువల్ల యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి, యువత, మహిళలు, కార్మికులు, రైతులు, కర్షకులు అందరం కూడా ఈరోజు మా వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాం. మహిళలకి ఏదైతే అమరావతి రైతులకి రాష్ట్ర మహిళల్ని కించబట్టి ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సాక్షి మీడియా గ్రూపులు అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులు గత అనేక సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి తప్పుడు వార్తలు ప్రసారాలు చేస్తూ రాష్ట్రంలో ప్రజలందరినీ పెద్ద ఎత్తున తప్పుదారి పట్టించినటువంటి మీడియా సంస్థ సాక్షి గ్రూప్. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. సాక్షి మీడియా గ్రూపుల్ని నిషేధించాలి. అధికారం కోల్పోయేసరికి విచక్షణ కోల్పోతున్నారు. ఒక 4 గోడల మధ్యన ఉండి ఒక అబద్ధపు సాక్షి ఛానల్ అడ్డం పెట్టుకుని ఒక 2 వ్యక్తులు, కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణరాజు అనే వ్యక్తులు మాట్లాడిన మాటలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తాలు దాటిపోయి ఇది జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన విషయం. జగన్ 2.0 అన్నారు. అంటే జగన్ 2.0 అంటే ఇదేనా? ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమరావతి జోలికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళ జోలికి ఎక్కడ కూడా తగ్గేదే లేదు. ఏ స్థాయి వ్యక్తులైనా, ఎటువంటి వ్యక్తులైనా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా మహిళల్ని కించపరచడం అనేది చాలా తప్పు. మీరు అది మర్చిపోయి మీరు మీడియా ముందుకు వచ్చి ఎలా పడితే నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడతా అంటే కుదరదు. అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాతపట్నంతో పాటు పలు గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ పెందుర్తిలో మహిళలు ఆందోళన చేపట్టారు. జగన్, సాక్షి మీడియాకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా రాజంలో మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా తొందరలోనే జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు అని చెప్తా ఉన్నాడు. ఆ 2.0ని వాళ్ళు చూపిస్తా ఉన్నాడని అర్థమవుతా ఉంది. మహిళల్ని కించపరచటం, అమరావతి రైతులు ఏదైతే పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణం కోసం సహకరించి భూములు ఇచ్చారో వారిని గత 5 సంవత్సరాలుగా కించపరుస్తూనే వచ్చారు. ఇవాళ మహిళల్ని కించపరచడం, ఒక మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక మీడియా మహిళల్ని కించపరచడం దుర్మార్గమైన వ్యవహారం. తక్షణమే భారతిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉంది అని అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఆ 5 ఏళ్ల కాలం గడిస్తే ఈరోజు అద్భుతమైన అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా రాబోతుందనే దానికి సంతోషించడం మానేసి
ఈవేళ అమరావతి మీద విషం కక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఒక జర్నలిస్ట్ ముసుగులో ఒక దొంగ వచ్చి ఈ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. అమరావతిపై మహిళలపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మహిళలందరూ కూడా తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నారు. సాక్షిదారులు ఏదైతే వచ్చిందో దాని